మీ సక్సెస్ క్రెడిట్ అంతా మీ భార్యకిస్తారా? ఇస్తారా ఏంటండి? ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నా మ్యాగీ లేకపోతే నేను లేను. అర్ధాంగికి అందరూ అర్ధభాగాన్ని ఇస్తారు, కానీ నేను మాత్రం నా పూర్తి జీవితాన్ని ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్మ్. చూశారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. నిన్ను చంపాలనుకున్న ప్రతిసారి నువ్వు తప్పించుకుంటూ వచ్చావు. మీ అమ్మ నా తండ్రికి చేసిన ద్రోహానికి, మా అమ్మ పడ్డ మానసిక వేదనకి మీ అమ్మ అంతకంత శిక్షను అనుభవించాలంటే నిన్ను బలి చేయక తప్పదు మ్యాగీ. ఈసారి నువ్వు తప్పించుకునే అవకాశం లేదు మ్యాగీ. నీ చాప్టర్ క్లోజ్. నిన్ను నేను చంపి తీరుతాను. అతా, అతా, ఏందల్లుడు పిలిచావు? అత, ఇదిగో తీసుకో. బ్యాగు తీసుకో అత్తా. ఏందిది? నీ డబ్బే అత్తా, తీసుకో. పార్టీ ఫండ్ బ్యాలెన్స్ ఉన్నట్టుంది కదా, తీసుకో. ఆగండి అత్త, నువ్వు తీసుకో. థ్యాంక్స్ అల్లుడు. అవును అల్లుడు, అత్త, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఇన్నాళ్ళు ఇవ్వంది ఇప్పుడెందుకు ఇస్తున్నాను అనే కదా నువ్వు అడగాలనుకుంది. ఏహే, మీరు నోర్ముయండి. నువ్వు చెప్పల్లుడు. ఇన్నాళ్ళు నువ్వు విలను, నేను హీరో. ఇప్పుడు నువ్వు అత్త, నేను అల్లుడు. నీ ఎదుగుదలకి నేను కారణం అవ్వాలి అనుకుంటానే గాని అడ్డుపడ్ను. నీ మంచి మనసు నాకు తెలుసు అల్లుడు. కానీ అత్త, నువ్వు ఇలా ఫండ్ ఇచ్చి పార్టీలో చేరే కంటే నువ్వే ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా. అల్లుడు, ఇది పార్టీ కోసం నేనిచ్చే ఫండే గాని టికెట్ కోసం నేనిచ్చే లంచం కాదు. నేను మారిపోయాను. ప్రజాసేవ కోసమే నేను పోటీ చేస్తా ఉండా. నువ్వే చూస్తావుగా. ఆల్ ది బెస్ట్ అత్తా. థ్యాంక్స్ అల్లుడు. మాయ్యా, చూసావా? అత్తకి డబ్బులిచ్చి అత్త రాశాడు. కూతుర్ని బుట్టలో వేయడానికి పట్టు చీర నగలు తీసుకెళ్తున్నాడు. పదమా ఏళ్ళు చూద్దాం. వద్దురా, మీ అత్త మారిపోయింది. ఇప్పుడు కూతురు గదిలోకి తొంగి చూస్తే మన్ని పిచ్చకొట్టుడు కొడుతుంది. నేను మారిపోయినట్టు నటించి ఆ అబ్బిని లైన్లో పెడితే అది అలుసుగా తీసుకుని ఆ అబ్బి నా కూతుర్నే లైన్లో పెట్టినాడు.
ఇప్పుడు పైకి ఎట్టా పోవాలా? ఏం జరుగుతుండదో ఎట్టా తెలుసుకోవాలా? నా కూతుర్ని ఎట్టా కాపాడుకోవాలా? పదమో వెళ్దాం. వద్దురా. నాకు భయంగా ఉంది. పదమో వెళ్దాం. ఏందా నసా? అదే అత్త, ఆ, మన ఆచారం ప్రకారం గదిలోకి వెంకి వెళ్ళకని ఉమ్, తోకలాగా వెనక మనం వెళ్ళాలి కదా. ఉమ్. పదత్త పోదాం. చాపు చెప్పు తెగుద్ది ఎదవా. ఆచారాల్ని అరగదీసి కరగబెట్టాయి. అది కూతురు అల్లుడి గది. అట్టెట్ట చూస్తాం? మాటొచ్చేదో. మాయ్యా, అత్తయ్య మారిపోయింది. నేను మ్యాగీ మీద ఆశలు వదులుకుంటా, నువ్వు ఆస్తికి నీళ్లు వదిలేసుకో. బావగారు, కూతురు అల్లుడు సంతోషంగా ఉంటే తల్లి చూసుకొని మురిసిపోవడంలో తప్పేం లేదు కదా. ఆ, అనే మీరేండే ఉండండి, నేను చూసొస్తా. ఉమ్, ఉమ్, ఉమ్. హా, హే. నేను అడిగితే తిట్టిన అత్త ఇప్పుడు మాట మార్చిందండి మాయ్యా. ఒరేయ్, అదేరా రాజకీయం. మీ అత్త కాబోయే రాజకీయ నాయకురాలు. అందుకేనా ఎలక్షన్స్ లో గెలిచాక కార్యకర్తలు వదిలేసినట్టు మళ్ళీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటి బావా, నేను కంగ్రాట్స్ చెప్పలేదని ఫీల్ అయ్యావా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. నీకు తొందర ఎక్కువ బావా. ఎప్పుడు ఏం చెయ్యాలో ఈ మ్యాగీకి బాగా తెలుసు. రేపు అమ్మిచ్చే పార్టీలో నిన్ను అల్లుడిగా ఒప్పుకొని పర్మనెంట్ ఎండీగా నిన్ను చేశాక అందరి ముందు నీకు ముద్దు పెట్టి నా ప్రేమని నీకు తెలిసేలా చేస్తా. ఈ ఆలపాటి మ్యాగీని నీ ప్రేమతో ఇంప్రెస్ చేశావు. ఇక నువ్వు నా వాడివి. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. చెకోడి, చెకోడి. అచ్చూ. ఏంటి చెకోడి, ఏదో దాస్తున్నావు? అది నీకెందుకు? నేను రాగానే దాస్తున్నావంటే అది నాకు సంబంధించిందే అయి ఉంటుంది. నేను చూపించను. చూపించు, మ్హూ. చూపించు. ఏయ్, చూపించు, చూపించు. ఏయ్, ఏయ్, చూపించు, చూపించు. చూపించు మా నాన్న. ఏయ్, చూపించు. ఏయ్, ఏయ్, చూపించు మా నాన్న. చూపించు. నేను చూపించను. ఏయ్